మోదీ సర్కారుపై విపక్షాలు ముప్పేట దాడికి కదం తొక్కుతున్నాయి. మొన్న మమతా, నిన్న బాబు, నేడు కేజ్రీ ఇలా వరుసగా కేంద్రంపై నిరసన గళమెత్తుతున్నారు. సేవ్ డెమోక్రసీ పేరిట ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ దగ్గర ర్యాలీ, ధర్నా చేపట్టారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరిని ఎండగట్టేందుకే ఈ నిరసన అంటున్నారు కేజ్రీవాల్. ఆంధ్రప్రదేశ్పై మోదీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీఎం చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు కేజ్రీవాల్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపడుతున్న ర్యాలీకి విపక్షాలు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో అరగంట పాటు చంద్రబాబుతో సమావేశమయ్యారు. కేజ్రీవాల్ చేపట్టిన సేవ్ డెమోక్రసీ ర్యాలీలో చంద్రబాబు కూడా పాల్గొంటారు. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చివరి అంకం ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలను హీటెక్కిస్తున్న రఫేల్ డీల్పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్ దాడి, రాహుల్ ఆరోపణలపై మోదీ సర్కారు ఎదురుదాడికి సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల ఆఖరి అంకంలో రఫేల్ డీల్పై కాగ్ రిపోర్ట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అధికార విపక్షాల మాటల యుద్ధంతో రాజ్యసభ అట్టుడుకుతోంది. వాయిదాల పర్వం క్రమంలో పెద్దల సభను గడువును 1-2 రోజులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. కీలకమైన సిటిజన్షిప్ బిల్తో పాటు సంచలనంగా మారిన ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా ఇవాళ రాజ్యసభలో పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షతో విపక్షాల మద్దతు కూడగట్టిన చంద్రబాబు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర వైఖరి గురించి చర్చించారు. ఏపీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ధర్మ పోరాట దీక్షతో విపక్షాల మద్దతు కూడగట్టిన చంద్రబాబు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర వైఖరి గురించి చర్చించారు. ఏపీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.